నమస్కారం. రాఖీ న్యూస్ కి స్వాగతం. రాఖీ న్యూస్ ప్రేక్షకులకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా హెడ్లైన్స్. ముస్లిం సోదరుల సంక్షేమమే లక్ష్యం. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైద్యులు వెల్లడి. మన ఊరిని మనమే బాగు చేసుకుందాం నిరూపించిన లింగంగుంట్ల గ్రామస్తులు. నరసరావుపేట షాదీఖానాలో శనివారం ముస్లిం సంప్రదాయం ప్రకారం సామూహిక ఖత్నా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాదాపు 100 మంది చిన్నారులకు ఖత్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆజాద్ యూత్ సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెతల్వాడ అరవింద్ బాబు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ సైదావలి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సయ్యద్ జిల్లాని, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనిగుంట్ల కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇవాళ మన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఆజాద్ యూత్ తరపున కూడా యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ప్రతి కార్యక్రమానికి ముందుండి ఉత్సాహంగా పరుగులు పెట్టే మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ సామూహికంగా మరి ఒడుగుల కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు పిల్లలందరూ కూడా దాదాపు 100 మంది పిల్లలు హాజరవ్వడం జరిగింది. పిల్లలు ఎరా ధైర్యంగా ఉన్నారా? కత్నా అని తెలుసు కదరా. రేపు మీరందరికీ ఒక మంచి పండుగ అన్నమాట, ఒడుగుల పండుగ. దీన్ని మనం మనస్ఫూర్తిగా అల్లా మీద భారం వేసి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. డాక్టర్ గారు కూడా రెడీగా ఉన్నారు. వీలైనంతటి మీరు అందరూ కూడా నైట్ ఇక్కడే ఉంటే తెల్లవారుజామున ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎక్కడ కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గడిచిన సంవత్సరాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఆ రోజు మత పెద్దలు కూడా చాలామంది మరి పెద్ద పెద్ద నవాబులు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మన యువకులే మళ్ళీ నవాబులుగా మారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా కొంతమంది ఎవరైతే బేదతనముతోటి బాధపడుతూ ఉంటారో వారు ఎప్పుడు ఈ సంవత్సరం చేపిద్దామని పొడిగించుకుంటూ పోయే తరుణంలో ఆ పిల్లలు పెద్ద ఎత్తు ఉంటారు. అటువంటి వారి కోసం మన నరసరావుపేట మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గుర్తించి వారికి మేము సహాయం చేయాలని చెప్పేసి ఈ పుణ్య కార్యక్రమం పెట్టినటువంటి వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని పిలిచి ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాము. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లిం సోదరుల యొక్క మంచిని కోరుకునేటువంటి పార్టీ. ముస్లిం సోదరులకి ఈ రాష్ట్రంలో ఏవైనా మంచి కార్యక్రమాలు చేశారు అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం, 100 మంది పిల్లలకి ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు సుమారు ఇప్పటికే 110-115 మంది పిల్లలు ఇక్కడ పేరెంట్స్ తీసుకురావడం జరిగింది. రేపు పొద్దుటికి ఇంకొక 10-20 మంది పెరిగేటటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారో మన సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే వేదిక మీద మరి ఆ రోజు పెద్దలు దివంగతులు నాగులెడ్డి సుబాని గారు మరియు టీడీపీ హుస్సేన్ గారు మరియు పెద్దలు చాలామంది ఉస్మాన్ గారు, రిటైర్డ్ ఎస్ఐ గారు, చాలామంది సమక్షంలో పార్టీలకు అతీతంగా ఆ రోజు మనం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఇదే కార్యక్రమం 4-5 సంవత్సరాలు చేసి తర్వాత కాలక్రమేణా కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత ఆపడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మరి మళ్ళా 20 సంవత్సరాల తర్వాత ఇది మొదలు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ అసోసియేషన్ ఏర్పడటానికి మేనవాలి గారు, అయ్యూబ్ గారు, మరి తదితర పెద్దలందరూ
మరి వాళ్ళ కృషితో మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. భానుడు భగభగ మండుతూ నిప్పులు కురిపించడంతో పల్నాడు జిల్లాలో 2 రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. నర్సరావుపేట పట్టణంలో ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు గ్రామాల నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ముఖాలకు మాస్కులు ధరించి పట్టణాలకు చేరుకుంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అంకినేని ప్రసాద్ వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రాఖీ మీడియాకు తెలిపారు. ప్రజలందరికీ ముందు నమస్కారం. ఈ వేసవి ఎండల వల్ల కానీ వడగాల్పుల వల్ల కానీ వచ్చే ఇబ్బందుల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గమనించండి. ముఖ్యంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే టెంపరేచర్ బయట ఎండగా పెరుగుతుంది అనుకున్నప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో అప్పుడు అట్లా పని లేకుండా కానీ ఎక్కువ పనిలో కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ టైంలో ఎండలోనే తిరగటం వల్ల మన బాడీ టెంపరేచరు 104 కంటే ఎక్కువగా వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానిలో ముఖ్యంగా చర్మం పొడిబారిపోవటం, తల తిరగటం, తలనొప్పి రావటం, స్పృహ కొంచెం చైతన్యం తగ్గటం, బీపీ డౌన్ అవటం, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావటం, తర్వాత నాడీ వ్యవస్థ కొన్ని ఇబ్బందులు రావటం, ఇవి అనుకోకుండా కొంచెం విపరీత పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. అందుకని ఈ లక్షణాలు ఏమైనా గమనించినప్పుడు వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్ళి ముందు బట్టలు కొంచెం లూజుగా లేదంటే కొంచెం తీసేసి కోల్డ్ స్పాంజింగ్ ఐస్ కానీ లేకపోతే నీళ్లతో కానీ పైన కోల్డ్ స్పాంజింగ్ లాగా చేస్తే కొంచెం చల్లబడుతుంది. అలానే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని ఫ్లూయిడ్స్ పెట్టుకోవచ్చు. శీతల పానీయాల కంటే కూడా కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ సేవించడం బెటరు. అన్నిటికంటే ముఖ్యం, ఆలస్యం చేసే కంటే మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ వీటిలో ఎక్కడైనా వెళ్ళి మీరు దీనికి సంబంధించిన మందులు చికిత్స తీసుకోవచ్చు. అశ్రద్ధ చేస్తే కిడ్నీ ప్రాబ్లం కానీ మెదడు ప్రాబ్లం కానీ ఫిట్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. దీన్ని గమనించండి. తేలిగ్గా తీసుకోవద్దు. అవసరమైతేనే బయటికి రండి. ఏదన్నా మీకు కావాల్సినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులని వెంటనే సంప్రదించి మీకు సరైన వైద్యం చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. తాను ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకుడిని కాను, ప్రజల సమస్యలు వినటానికి, వారి కష్టాల్లో తోడుండేందుకు నిరంతరం అందుబాటులో ఉండే సేవకుడిని అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. శనివారం నరసరావుపేట షాదీఖానాలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక ఉచిత కథన మహోత్సవానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. ముస్లిం సోదరులు కోరిన విధంగా సద్భావన భవనాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. అలాగే ఆటోనగర్ అభివృద్ధి కోసం కేవలం షెడ్లకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో లేటెస్ట్ మెషినరీతో కూడిన కామన్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నరసరావుపేటకు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చామని, ఈ ఏడాది నుండి అడ్మిషన్ల ప్రక్రియ మొదలవబోతున్నదని, అదేవిధంగా గతంలో నిలిచిపోయిన ఐఐటి కాలేజీ అభివృద్ధి పదంలో పెట్టి అవసరమైన సిబ్బంది నియామకానికి చొరవ చూపుతున్నామని, ఈ ఏడాది నుండి క్లాసులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ముస్లిం జనాభా అవసరాల దృష్ట్యా 6 నుంచి 7 కమ్యూనిటీ హాల్స్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని, ముస్లిం సోదరులు అందుకు కావలసిన స్థలం సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ పెట్టారు, మమ్మల్ని పిలిచారు అంటే పిలిచి ఈరోజు మైక్ ఇచ్చి మాట్లాడమంటా ఉన్నారంటే నేను ముఖ్యంగా రావడానికి కూడా కారణం ఏమిటి అంటే, ఏదో ఎలక్షన్ సమయంలో వచ్చాం మాట్లాడాము, మళ్ళీ ఎలక్షన్ సమయంలో మళ్ళీ వచ్చి మాట్లాడితే చెప్పినవి ఆ టైంలో చెప్పినవి మళ్ళీ గుర్తుండవు. ఇక్కడికి వస్తే మీరు ఒకసారి మమ్మల్ని అయ్యా నువ్వు ఆ రోజు చెప్పావు కొన్ని ఏం చేసావు అని అడిగే ఉంటుంది. మాకు కూడా మైండ్లో ఎక్కుద్ది అది, లేకపోతే మేము కూడా మర్చిపోతాము. మీరు కూడా నాకు గుర్తుంది మొన్న ఎలక్షన్ సమయంలో మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు సార్ మమ్మల్ని మీరు పిలవలేదు ఎక్కువ సార్లు అని చెప్పి మీరు కోవటం కూడా జరిగింది. నేను చెప్తా ఉన్నా మీరావాలి గారికి కూడా, అయ్యా మీరావాలి గారు మీ ఇంట్లో పెట్టండి, కనీసం 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పెట్టండి, వాళ్ళతో కలుద్దాం మాట్లాడదామని చెప్పి. ఎందుకు అంటే మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి మనం ఏం చేశాము, మీ అందరితో కలిసి చేశామా లేదా, మీరు ఏదైతే మా వైపు నుంచి ఎమ్మెల్యే గారి వైపు నుంచి మా వైపు నుంచి కూడా కోరుకున్నది ఏదైతే ఉందో అది మనం సాధించుకోగలిగామా లేదా అనేది ఒక్కసారిగా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటే అవ్వదు. రెగ్యులర్గా కలిసి మాట్లాడుకుంటే మీరు మీ వైపు నుంచి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, ఏదో చెప్పదలుచుకున్నారు మీరు కూడా చెప్పొచ్చు. అలాగే మేము చేస్తున్నది ఏంటి, ఎక్కడ దాకా వచ్చింది, చేసిన పని ఎక్కడ దాకా వచ్చిందని మేము కూడా వివరించే అవకాశం ఉంటుంది. దాని గురించే ఈరోజు ఈ కార్యక్రమంలో
ముఖ్యంగా పాల్గొనడానికి రావడం జరిగింది. ముస్లిం సమాజం అంతా కూడా ఒక దగ్గర కూర్చోవడానికి, ఒక కార్యక్రమం చేసుకోవడానికి అనేది ఒక ప్రదేశం అనేది, ఒక హాల్ అనేది మాకు కావాలి, అది ఉంటే బాగుంటుందని నేను చెప్పి కోరుతా ఉన్నారు. దానికి సంబంధించి చాలామంది మాట్లాడుతూ ఒకటి చేయమని చెప్పి ఇక్కడ ఉన్నదాన్ని అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నిద్దాం. దీంతో భాగంగా భావన ఏదైతే ఉందో అది కలెక్టర్ గారితో మాట్లాడే బాధ్యత మా ఎదురు తీసుకుంటాము. దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులో వచ్చే పరిస్థితికి ఈ సంవత్సరం లోపల తీసుకొస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండవది ఆటోనగర్ సంబంధించి ఇప్పటికే నేను ఎమ్మెల్యే గారితో చర్చించడం జరిగింది. ఆటోనగర్ మామూలు ఇదివరకు ఇట్లాగా ఆటోనగర్ అంటే ఏదో ఒక షెడ్ వేసి ఇచ్చేస్తే ఉపయోగం లేదు, దాంతో ఏదో ఒక 4-5 షెడ్లు వేసి మీరు వచ్చి పని చేసుకోండి అని. దీన్ని సక్సెస్ అవ్వాలి అంటే, దీనివల్ల ఉపయోగం ఉండాలి అంటే కామన్ ఫెసిలిటీ సెంటర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వారు దీనికి సబ్సిడీ కింద ఇస్తూ ఉన్నారు. దానికి ఇప్పటికే చెప్పాను సార్, కొద్దిగా ముస్లిమ్స్లో ఎవరైతే ఉన్నారో ఈ మోటార్ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఒకసారి కూర్చోబెట్టి వారిని కూడా కొద్దిగా దీంట్లో ఒక అడుగు వేసి ముందుకు వేసి వారిని కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకొని వచ్చి మనం చేద్దామని చెప్పడం జరిగింది. దాంతో ఏమొస్తుందంటే కామన్ ఫెసిలిటీ సెంటర్లో ఏదైతే మీకు కావాల్సిన పనిముట్లు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు సిఎన్సీ మెషిన్స్ కానీ ఇలాంటివి మీకు కావాలి. కేవలం ఆటోనగర్ అంటే టైర్ మార్చడం, టైర్ వేయటం, పంచర్ కాదు కదా. దాన్ని ఏమైనా ఇంప్రూవ్ చేయాలన్నా కూడా దానికి సంబంధించిన పనిముట్లు అన్నీ కూడా కావాలి. పనిముట్లు అంటే ఇదివరకు పనిముట్లు 20 సంవత్సరాల క్రితం ఉన్న పనిముట్లు మాట్లాడితే ఎవరికి ఆదాయం రాదు, ఎవరికి పని దొరకదు. ఈరోజు కావాల్సినవి, ఈరోజు వాహనాలకు కావాల్సినవి, ఈరోజు సంబంధించిన వాటికి కావాల్సినవి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే తప్పించి ఆటోనగర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఏదో ఆటోనగర్ ఒక 20 ఎకరాల ఆటోనగర్ ఇచ్చాము, ఒక షెడ్ వేసి దాన్ని 10 మందికి డివైడ్ చేసి ఇచ్చాము అంటే దాని మీద ఏదో 1000-2000 రెంట్ తీసుకున్నట్టు ఉపయోగం లేదు. దాంతో మీరు ఎప్పుడైతే 20 మందో 30 మందో వచ్చి మమ్మల్ని కలుస్తారో, ఇది కూడా మేము 20 మంది కూడా దీనిలో పాల్గొనడానికి ముందుకు వస్తామన్నదండి. తప్పకుండా నేను ఆ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి నేను బాధ్యత తీసుకుని ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి అందరూ తెలియజేసుకుంటాను. మూడవది, ఈ 2 సంవత్సరాలు ఏం చేశారనేది మీ ప్రశ్న. ఒకటి, సరే ఇవన్నీ కబుర్లు చెప్తా ఉన్నావు, బాగానే చేయబోతున్నావు, అది చేయబోతాను, ఈ 2 సంవత్సరాలు ఏం చేశారని మీ ప్రశ్న ఉంది. దాంట్లో మొదటిది ఏదైతే మనకి కేంద్రీయ విద్యాలయం ఉందో, కేంద్రీయ విద్యాలయం అనేది మనం ఇక్కడ స్థాపించుకుంటున్నాము. దానికి కేంద్రీయ విద్యాలయం స్థాపించుకుంటే నాకేం వస్తుందని మీ ప్రశ్న. అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ చేరాలనుకుంటా ఉన్నారో అది మనం ఎవరికైతే కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందో, కొద్దిగా బలహీనంగా ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆర్థికంగా, వారిని మనం అక్కడ ఈరోజు చేర్పించేదానికి అవకాశం ఉంది. దానికి కొద్దిగా మీ ఎమ్మెల్యే గారితో మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరే మీ పిల్లల్ని ఎక్కువ మంది చేర్పించుకోండి. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆర్థికంగా మీకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. మంచి ఇన్స్టిట్యూట్ అది. దానికి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ముందు టెంపరీ క్యాంపస్లో స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి మీ అందరికీ కూడా. మీరు అందరూ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మొలకలూరులో ఏదైతే గర్ల్స్ హాస్టల్లో పెడతా ఉన్నా అదే పర్మనెంట్ క్యాంపస్ కాదు. అది పర్మనెంట్ క్యాంపస్ కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, అది టెంపరీ క్యాంపస్ మాత్రమే. అక్కడ టెంపరీగా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత పర్మనెంట్గా క్యాంపస్ కట్టడానికి ఇప్పటికే ల్యాండ్ కూడా చూసాము, ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ క్యాంపస్ కూడా 3 సంవత్సరాలు కడతారు, అక్కడ మారుతారు. ఇది టెంపరీగా బిల్డింగ్ కావాలి కాబట్టి అది ఇచ్చామంతే. దాన్ని మళ్ళీ వేరువేరుగా ఆలోచించి దాన్ని మిస్కమ్యూనికేట్ చేయమాకండి. అయితే దానిలో విద్యార్థులు ఎవరైతే చేర్పించుకోవాలనుకుంటా ఉన్నారో మీరు కొద్దిగా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుని నాకు ఆ లిస్ట్ పంపిస్తే నేను వాళ్ళ కేంద్రీయ విద్యాలయాలు చెప్తా, అయ్యా వీళ్ళు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడతాను కానీ బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళని మనం చదివిద్దాము కేంద్రీయ విద్యాలయం అంటే తప్పకుండా చేర్పిస్తారు. ఇక్కడ ఉన్నారు చాలా మంది పిల్లలు ఈరోజు వచ్చారు. వీళ్ళందరికీ అవకాశం ఉంది ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు చేర్చడానికి. నర్సరావుపేట మండలంలో లింగంగుట్లలో శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి 21వ తిరునాళ్ల ఆలయ పీఠాధిపతి మిరియంపల్లి యోగి రామయ్య గురుస్వామి ఆలయ కమిటీ మరియు అమ్మవారి భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీ నిదానంపాటి అమ్మవారు వెలిసి ఉన్న రామయ్య స్వామి పీఠాధిపతిగా ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి 21 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం భారీ అన్నదాన కార్యక్రమాలు
కోలాటం, అమ్మవారి చరిత్ర, ప్రభలు అలాగా భారీగా తిరణాలు జరుగుతున్నది. ఈ తిరణాలకి, అమ్మవారి తిరణాలకి భక్తులు భారీగా వచ్చి అందరూ పాల్గొని జయపదం బాగా చేస్తున్నారు. అలాగే పుట్టింటి వారి కుంకం బండి కూడా అమ్మవారి ఊరేగింపుతో అందరూ భక్తులందరూ పాల్గొని అందరూ జయప్రదం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న భక్తులందరినీ అమ్మవారు చల్లగా ఎప్పుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లింగంగుంటలో వేసిన శ్రీలక్ష్మి అమ్మవారు మన పీఠాధిపతులు రామయ్య స్వామి గురువు గారు 21 సంవత్సరాల నుంచి ఈ గుడి భక్తులచే చాలా అభివృద్ధి చెందిన గుడి. సత్యంగా వెలిసిన, నిత్యంగా పూజలు అందుకుంటున్న నిదానపాడి శ్రీలక్ష్మి అమ్మవారు మన భక్తులచే ఈ అన్నదాన కార్యక్రమం భారీగా జరుగుతున్నది. 20 సంవత్సరాల నుంచి ఇదే రకంగా భక్తులు సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో అందరూ జయప్రదంగా అందరూ బాగా పాల్గొని అందరూ బాగా చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం భారీగా జరుగుతున్నది ప్రతి సంవత్సరం. అది కాకుండా శుక్రవారం, ఆదివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గుళ్ళో. మా పీఠాధిపతులు రామేశ్వర గురువు గారు, మా కమిటీ వీళ్ళు సహకారంతో అందరు ఇక్కడ అమ్మవారి సేవకులు బాగా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు సాయంత్రం అమ్మవారి పుట్టింటి వారిచే కుంకుమ బండి ఊరేగింపుగా గుడి దగ్గరికి అంగరంగ వైభోగంగా భజన కార్యక్రమాలతో గుడి కాడికి రావడం జరుగుతున్నది. నర్సరావుపేటలో మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్స్ డే సందర్భంగా అమ్మా నాన్న ప్రేమాలయం అనాథ వృద్ధుల వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులు, అనాథలు, వికలాంగులకు ప్రేమతో భోజనాలు అందించి వారి ఆశీస్సులు పొందారు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సేవాభావంతో పాల్గొని మానవత్వాన్ని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో మా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ స్వర్ణ నాగరాజు, సభ్యులు కోట ఆనంద్, ఎస్ వసంత్, ఎన్ పావని, ఎస్ పావని, అమ్మా నాన్న ప్రేమాలయం ఆశ్రమ నిర్వాహకులు ధనుంజయ్ మరియు వారి యొక్క సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక నర్సాపేట ఉన్నటువంటి చిలకలూరుపేట రోడ్లో ఉన్నటువంటి అమ్మా నాన్న ప్రేమాలయం ఆశ్రమం నందు మదర్స్ డే వేడుకల సందర్భంగా మా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం, అలాగే పెద్దలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు అడిగిన వెంటనే ఏర్పాటు చేసినటువంటి మా చారిటబుల్ ట్రస్ట్ వారికి మా ఆశ్రమం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అనగా మే 10వ తారీఖున ఆదివారం మదర్స్ డే సందర్భంగా నర్సరావుపేటలోని చిలకలూరుపేట రోడ్లో గల అమ్మా నాన్న ప్రేమాలయం ఆశ్రమం నందు మదర్స్ డే పురస్కరించుకొని మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా యొక్క సభ్యులందరూ కలిసి ఇక్కడ మదర్స్ డే వేడుకలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లులకు వారికి సన్మానం చేసి వారికి అన్నదాన పంపిణీ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ధనుంజయ్ గారిని, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యుల్ని మేము చాలా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు కానివ్వండి, పెద్దవాళ్ళకి, అనాథలకి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా సంతోషకరమైనవి. ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా సంతోషకరంగా ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. నర్సరావుపేట మాల మహానాడు కార్యాలయంలో నర్సరావుపేట నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు విస్తాల జయరావు అధ్యక్షతన పివి రావు 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు స్వర్గీయ పివి రావు గారి ఏదైతే ఆనాడు మానవ హక్కుల కోసం ప్రాణాలని సైతం త్యాగం చేస్తూ జాతి ప్రయోజనాలే ముఖ్యం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు, ఆశయాలే లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన జయంతిని పురస్కరించుకుని ఈరోజు నర్సరావుపేట మాల మహానాడు ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు జాన్పాల్ గారి నేతృత్వంలో ఘనంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఆ రోజు పివి రావు గారు ఏదైతే జాతి ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసి మాలలకి జరుగుతున్నటువంటి అన్యాయాలు, మాలల్ని అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశాడో, ఇప్పుడు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాల సామాజిక వర్గాన్ని అణిచివేసే ప్రయత్నాలు చేస్తానని తిప్పుకుంటేందుకు మాల సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారు, పోతుల విఘ్నేశ్వరరావు గారి 77వ జయంతిని పురస్కరించుకొని మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి
ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి జయంతి కార్యక్రమంలో ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా అమలాపురం దేవగుప్తం గ్రామంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఆనాడు మానవులపై జరుగుతున్నటువంటి దాడులు, ఆనాడు భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఎస్సీల్లో ఉండబడినటువంటి మాలామాదిగల్ని విభజించాలని చూస్తున్నటువంటి ఆనాటి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మాలామాదిగల ఐక్యతతో ముందుకెళ్లాలని తమ ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి మాలమహానాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలంతా ఏకం చేస్తూ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగ హక్కులను కాపాడే దిశగా పోరాటం చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ పివి రావు గారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అని నర్సరావుపేట లింగంగుట్ల గ్రామస్తులు నిరూపించారు. మనిషి మరణించిన తర్వాత పార్థిక దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఆ గ్రామంలో ఉన్నాయి. లింగముట్ల గ్రామంలో ఒకరి ఆలోచనతో మొదలై 10 మంది ఆలోచనలతో ఆర్థిక సహాయంతో శ్మశాన వాటికకు మౌలిక వసతులు ఏర్పరచుకున్నారు. గతంలో అంత్యక్రియలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో శ్మశాన వాటికకు మౌలిక వసతులు ఏర్పరచుకున్న లింగముట్ల గ్రామం పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. కట్ చేయండి. ఊరిలో మంచి కార్యక్రమం చేసిన ఎవరినైనా అభినందించాలి. మా యాదల మానందరెడ్డి గారు ఊరికంతా మంచిగా చేస్తారు. ఈ మంచి కార్యక్రమం చేసినందుకు దీనికి తోడ్పడిన అందరికీ, ఊరిలో అందరూ మంచి మనసుతో చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది లింగంగుంట్ల గ్రామ హిందూ శ్మశాన వాటిక. ఇది గ్రామ సహకారంతో అభివృద్ధి చేశాము. ఇది ఒకప్పుడు మాకు ఇక్కడ రావాలన్నా కానీ వర్షాలు పడి బాడీని ఎత్తుకొని రావాలి, ఎత్తుకొని వచ్చే కాడికి పక్కన వచ్చే వాళ్ళకి కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల రోడ్డు గవర్నమెంట్ ఫండ్స్తో రోడ్డు వేసాం. ఇదంతా కూడా గ్రామస్తుల సహకారంతో, దీని పార్టీలకు అతీత ఏ పార్టీకి సంబంధం లేదండి. అందరూ ఇది నేను సంకల్పంతో నేను ముందు దిగాను. నాకు అందరూ అడిగిన వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత సహాయం చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి చేద్దామనేది సంకల్పం. ఇప్పటికీ ఇంతవరకు ఇప్పుడు గది నరేంద్ర కృష్ణారెడ్డి 3,55,000 56,000 అతను స్పాన్సర్ చేశారు. మిగతా దగ్గరగా 6 లక్షల దాకా అయినాయి. ఇస్తానన్న వరకు కాక ఒక 30,000 40,000 మా చేతిలో పట్టేటట్టు అయినా కూడా మేము సంకల్పంతో చేద్దాం దిగాం. ఇది అంతా కూడా కొంచెం మాకు చేతనంత వరకు మ్యాక్సిమం సహకారం ఇంతవరకు అభివృద్ధి చేశాము. మునుముందు ఇంకొంచెం సహకారం చేయడానికి గ్రామస్తుల సహకారం ఉంటే చేయడానికి మేము సంకల్పంతో ఉన్నాం. శ్రీ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో నర్సరావుపేట పట్టణంలోని శివుని బొమ్మ సెంటర్లో వేసవి కాలం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా వాసవి సేవా సమితి వారు వేసవి కాలం నాడు మజ్జిగ పంపిణీ మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు దాతల సహకారాలతో చేయడం జరుగుతుందని అధ్యక్షులు చీతిరాల చంద్రకాంత్ తెలిపారు. వాసవి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 5 వారాల నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఏర్పాటు చేస్తున్నందుకు వాసవి సేవా సమితి వారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. జే వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో 31 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే నెల మొత్తం 5 వారాలు మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు కోరపాటి పూర్ణచంద్రరావు, వైష్ణవి ట్రేడర్స్, రామకోటేశ్వరరావు, కనకదుర్గ ఇండస్ట్రీ, చేవూరు చంద్రశేఖరరావు, ఏపీ జ్యువెలరీస్,
అధ్యక్షులు చీతిరాల చంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి సాయి సంతోష్, కోశాధికారి బొగ్గురపు మణిదీప్, చీఫ్ ఆర్గనైజర్ కొప్పరావు హనుమంతరావు, అధికార ప్రతినిధి గెల్లి సాయికృష్ణ, కోఆర్డినేటర్ నల్లూరు వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమానికి మజ్జిగ కార్యక్రమానికి ఏపీ జ్యువెలరీ పొరపాటి పూర్ణచంద్రరావు గారు, అమర్ పూర్ణ గారు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలు సహకరించారు. జయవాసవి ఇట్లు వాసవి సేవా సమితి అధ్యక్షులు చీతిరాల చంద్రకుమార్. నర్సరావుపేటలో రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం నందు వృద్ధుల సమక్షంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి పూనూరు కృష్ణకుమారిని ఓవైసీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి పూనూరు కృష్ణకుమారి 50 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓవైసీ చారిటబుల్ ట్రస్ట్ ఎస్కే కరీముల్లా, మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ తాళ్ళూరు సత్యనారాయణ, హెచ్ఆర్డీ సభ్యులు వల్లపు నాగేశ్వరరావు, నాగసరపు ప్రసాద్, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇక్కడ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం నందు మరి పూనూరి కృష్ణకుమారి గారు ఎంతోమంది వృద్ధులకి ఆశ్రయాన్ని కల్పిస్తూ వారందరూ మంచి చెడ్డ చూస్తూ ఒక మాతృదేవతగా వీళ్ళందరూ కూడా ఎన్నో సేవలు అందిస్తున్నందుకు గాను ఆమెకి ఓవైసీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి సన్మానించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఓవైసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కరిముల్లా గారు, హెచ్ఐడి సభ్యులు నాగేశ్వరరావు గారు, మరి సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేశారు. అలాగే ప్రతి మహిళకు కూడా మరి కృష్ణకుమార్ గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే కేక్ను కట్ చేసుకొని మాతృ దినోత్సవ శుభాకాంక్షలు కూడా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరూ తెలియజేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఆశ్రమంలో వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అమ్మ అంటేనే ఆదరించే తల్లి. ఏ కష్టాలు వచ్చినా కూడా అమ్మ తప్పనిచ్చి ఎవరు కూడా వాళ్ళ సమస్యల్ని తెలుసుకోలేరు. ఏదైనా చెప్పాలన్నా కూడా అమ్మతోనే చెప్పేదన్నమాట. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలున్నా కూడా వాళ్ళకి తల్లిని చూసే ఇది కూడా పిల్లలకి ఉండట్లేదు. అంటే ఈ జనరేషన్ అలా ఉంది. ఈ పిల్లలు నేను కోరుకునేది ఒకటేనండి, ఇలాంటి ఆశ్రమాలు ఎక్కడ ఉండకూడదనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ తల్లి పెద్దతనం వచ్చిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు ఒక కుటుంబంతో ఉండాలని కోరుకుంటుంది. ఆ ఆనందం అనేది వాళ్ళ కళ్ళల్లోనే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా వీళ్ళకి దొరకకుండా ఇక్కడ మన దగ్గర ఉంటున్నారు కాబట్టి నాకు చాలా బాధగానే ఉంటుంది వీళ్ళందరినీ చూస్తుంటే కూడా. ఈ వయసులో ఎక్కడో తెలియని దగ్గర ఉండటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళందరికీ ఒక ఆనందం ఏంటంటే నేను వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళని చూసుకుంటున్నాను, నా పిల్లల్లాగా వాళ్ళని నేను చూసుకుంటున్నాను కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలో ఉన్నటువంటి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పూనూరు కృష్ణకుమార్ గారికి మేము ఘనంగా సన్మానించుకున్నాము. ఈ సన్మాన కార్యక్రమంలో మన కరిముల్లా గారు, వల్లెపు నాగేశ్వరరావు గారు, మన వంకాయలపాటి రవి గారు, మన ప్రసాద్ గారు మేమందరం కలిసి ఆమెకి ఘనంగా సన్మానించుకున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముస్లిం సోదరుల సంక్షేమమే లక్ష్యం, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వైద్యులు వెల్లడి. మన ఊరిని మనమే బాగు చేసుకుందాం, నిరూపించిన లింగంగుంట్ల గ్రామస్తులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.